తిరిగి ఆరోగ్యం రాదు. కాబట్టి శ్రీమద్ భాగవతాలాపహ సుముక్తు గీత, భగవంతుని ఆరాధించేటువంటి, భగవంతుని యొక్క తత్వాన్ని చెప్పేటువంటిది, భగవంతుని కీర్తించేటువంటిది అయినటువంటి భాగవతం అనబడేటువంటి పురాణాన్ని నువ్వు 7 రోజులు చెప్పాలి. ఒకరోజు చెప్తే సరిపోదు నాయన, 7 రోజులు చెప్పాలి. ఎందుకంటే అవన్నీ నేను చెప్పాను, ఎన్ని చేసినా ఆమెకి ఇంకా ఆరోగ్యం రాలేదన్నాడు, ఆ పిల్లలు ఇంకా స్వస్థత చేకూరలేదు అన్నారు. కాబట్టి నువ్వు ఇవన్నీ కాదు, ఒక భాగవత పురాణాన్ని 7 రోజులు ఏకాగ్రతగా నువ్వు చెప్పాలి, ఏకాగ్రతతో వాళ్ళు వినాలి. అప్పుడు వాళ్ళకి ఆరోగ్యం అనేటువంటిది చేకూరుతుంది, బలం మాతో పూర్వమైనటువంటి బలం వస్తుంది అని చెప్పి సరక సంబంధాలు చెప్తే అప్పుడు నారద మహామునికి ఆశ్చర్యం. అదేంటి స్వామి, నేను అష్టాదశ పురాణాలు చెప్పేటప్పుడు భాగవతం కూడా చెప్పాను, అయినా మీరు 7 రోజులు భాగవతం చెప్పమంటున్నారు. ఇన్ని పురాణాలలో లేనటువంటి విశేషము, ఇన్ని వేదాలలో లేనటువంటి విశేషము, ఇంత సాహిత్యంలో లేనటువంటి విశేషము కేవలం భాగవతంలోనే ఉన్నది.